మిస్ వరల్డ్ 2025 పోటీలతో చేనేత కళ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రమోట్ చేసేలా స్పెషల్ ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. ఈ పోటీలతో తెలంగాణ చేనేత వస్త్రాలను ఫ్యాషన్ ప్రపంచానికి మరింత చేరువ చేసేలా నేతన్నలకు అండగా నిలిచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు అధికారులు. యూరోపియన్ దేశాల ప్రతినిధులతో పోచంపల్లి వస్త్రాలను ధరింపచేసి ఆ వస్త్రాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ లో జరగనున్న 72వ అందాల పోటీలతో తెలంగాణ చేనేత కళను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. ఈ పోటీల్లో పాల్గొంటున్న 140 దేశాల యువతులు, యూరోప్ దేశాల ప్రతినిధులను మే 15న పోచంపల్లికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. వారితో పోచంపల్లి చేనేత వస్త్రాలు ధరింపజేసి వాటిని ప్రమోట్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం పోచంపల్లిలో చేనేత కళాకారులతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు పర్యాటక శాఖ అధికారులు. పోచంపల్లిలో గద్వాల సిల్క్, సిద్దిపేట గొల్లబామ కాటన్, నారాయణపేట వస్త్రాలకు సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తోంది పర్యాటక శాఖ. పోచంపల్లి టూర్లో అందాల బామలు ఈ స్టాల్స్ ను సందర్శిస్తారు. ఆ వస్త్రాల ప్రత్యేకతను వారికి అర్థమయ్యేలా వివరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. భాషాపరమైన సమస్యలు రాకుండా ట్రాన్స్లేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇక్కడ తెలంగాణ జానపద కళా ప్రదర్శనలు కూడా నిర్వహిస్తుంది పర్యాటక శాఖ. పోచంపల్లిలో ఈ టూరిజం అయినప్పటి నుంచి కూడా దేశ విదేశాల నుంచి కూడా టూరిస్టులు బాగా వస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పోచంపల్లి చేనేత పరిశ్రమని దేశ విదేశాలకు కూడా మళ్ళీ చాటి చెప్పేటువంటి ఒక ప్రయత్నంలో ప్రభుత్వం తీసుకున్నందుకు మేము చాలా హర్షిస్తున్నాము, చాలా సంతోషంగా ఉన్నాము. ఏదైతే సుందరీమణులు ఇక్కడికి వస్తున్నారో ఈ యొక్క భూదాన ఉద్యమం మంచి పవిత్రమైనటువంటి ప్రదేశానికి వాళ్ళందరూ రావడానికి కూడా మేము గర్వపడుతున్నాము, ఆహ్వానిస్తున్నాము. అటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నందుకు కూడా మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వాటి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి చేనేత కళ గత 50-60 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి పుట్టిన చేనేత పరిశ్రమని దేశ విదేశాలకు కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. అట్లా ప్రచారం చేయడం వల్ల మా యొక్క చేనేత వృత్తిని, ఈ కళా నైపుణ్యాన్ని, ఈ కళాకారులను, చేనేత కార్మికులను సందర్శించడానికి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మాకు మరింత ఉత్పత్తి పెరిగే అవకాశం, ఉత్పత్తి మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. తద్వారా ఈ యొక్క పరిశ్రమని ఎప్పుడైతే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పరిశ్రమను ఇంకా దేశ విదేశాలకు చేరుతుందో అప్పుడు మా యొక్క నైపుణ్యము, మా కళా నైపుణ్యాన్ని చాటి చెప్పడానికి అవకాశం ఉంది. తద్వారా మార్కెట్ సౌకర్యం కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులకు పని కలిగే అవకాశం ఉంది. వారి జీవన మనుగడ కూడా పెరిగే అవకాశం ఉంది. అలాంటి ప్రోగ్రాం చేసినందుకు మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా కార్మికుల పట్ల కృతజ్ఞతాభావం కూడా తెలియజేస్తున్నాము. మిస్ వరల్డ్ 2025 పోటీల్లో చేనేత థీమ్ ప్రత్యేకంగా నిలవనుంది. పోటీల్లో భాగంగా నిర్వహించే ఫ్యాషన్ రౌండ్, సాంస్కృతిక ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాల్లో యువతులు తెలంగాణ చేనేత వస్త్రాలను ధరించనున్నారు. ఇందుకోసం సంప్రదాయ, ఆధునిక డిజైన్ల కలయికగా చేనేత వస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. అలాగే మిస్ వరల్డ్ టాప్ మోడల్ అండ్ ఫ్యాషన్ ఫినాలేలో కూడా చేనేత వస్త్రాలను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. దాదాపు 30 దేశాలకు సంబంధించినటువంటి మిస్ వరల్డ్ ఆ టీం అనేది పోచంపల్లిని సందర్శించడానికి రీసెంట్గా నడుస్తుంది. ఆ ప్రోగ్రామ్ కోసం మొన్ననే స్మితా సబర్వాల్ గారు వచ్చి ఈ పోచంపల్లికి సంబంధించిన టూరిజం ఇవన్నీ విజిట్ చేయడం జరిగింది. ప్రోగ్రామ్ సంబంధించి ఎట్లా సెట్ చేసుకోవాలనేది. అయితే ఆల్రెడీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పోచంపల్లికి మరోసారి ఇట్లాంటి ప్రోగ్రామ్ అనేది చాలా గొప్ప విషయం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అది దాదాపు 35 దేశాల నుంచి వచ్చి ఇక్కడ సందర్శించి చేనేత వస్త్రాలని ప్రమోట్ చేయడానికి వాళ్ళు తీసుకున్నటువంటి, మన స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము చాలా సంతోషిస్తున్నాం. అది డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను మనకు ఈ పోచంపల్లికి సంబంధించిన ఏదైతే చేనేత వస్త్రాలు ఉన్నాయో వాటికి చాలా లాభం చేకూరుతుందని మేము ఆశిస్తున్నాము. పోటీలో పాల్గొనే వివిధ దేశాల ప్రతినిధులతో కూడిన ఓ బృందం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనుంది. వారంతా చేనేత వస్త్రాలు ధరించి స్వామివారిని దర్శించుకునేలా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. అలాగే అతిథులకు బహుమతిగా కూడా చేనేత వస్త్రాలనే అందించనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా చేనేత వస్త్రాలను తయారు చేస్తోంది. పోచంపల్లి వెళ్లే యూరప్ బృందం యాదగిరిగుట్టకు వెళ్లే మరో ప్రతినిధి బృందం ధరించే చేనేత వస్త్రాలపై ప్రత్యేకంగా వీడియో ఆల్బమ్ కూడా రూపొందిస్తోంది ప్రభుత్వం. 75 దేశాల నుంచి వచ్చే సుందరిమణులు ఈ పోచంపల్లి విలేజ్కి తీసుకురావడము టూరిజం డిపార్ట్మెంట్ తరఫున వాళ్లకు ఈ చేనేత వస్త్రాల ఉత్పత్తి ఏ రకంగా ఉంటుంది, డిజైన్ ఏ రకంగా తయారు చేస్తారు, వీవింగ్ ఏ రకంగా తయారు చేస్తారు అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి
టూరిజం ఇక్కడ పోచంపల్లిలో టూరిజం సెంటర్ ఉంది. అక్కడ ఒక ఎగ్జిబిషన్ లాగా చేనేత వస్త్రాలను ప్రదర్శన చేసి మన పోచంపల్లి కాకుండా గద్వాల్, వెంకటగిరి, నారాయణపేట్ ఇలాంటి స్థానం కూడా ఏర్పాటు చేసి అక్కడ ఉత్పత్తి అయ్యే వస్త్రములను వాళ్ళకు చూపించడం. దీంట్లో ఈ సుందరిమణుల పోటీల్లో భాగంగా వాళ్ళకు విజిట్ చేసిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడము, స్టాళ్ళను ఏర్పాటు చేయడము. దాంట్లో భాగంగా బెస్ట్ టూరిజం విలేజ్గా ప్రకటించినందున ఇక్కడున్న కొంతమంది బెస్ట్ వీవర్స్ తోటి కానీ లేడీస్ తోటి కానీ ఫ్యాషన్ షోని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆల్సో వాళ్ళు మన ఏడీ వాళ్ళకు ప్రమోట్ మన కలెక్టర్ వచ్చారు కానీ ఆ రోజు కలెక్టర్ గారితో మాట్లాడారు. వాళ్ళు సంప్రదాయం తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక రోజు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకు ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలనేది చెప్తారు. వాళ్ళు మన మొగ్గాల గురించి చెప్పారండి. మొగ్గాలు ఉండాలి, స్టాల్స్ కూడా అరేంజ్ చేయమని చెప్పారండి. మంచిగా అనిపిస్తుంది మాకైతే, మంచిగానే ఉంటుంది. ఎందుకంటే మాది ప్రమోట్ గురించే కదా సార్ మాది. ఎందుకంటే అన్ని విదేశాలలో మన చేనేత సమస్య గురించి తెలియనికి ప్రతి ఒక్కరు వస్తువులు కూడా మన చేనేత వస్త్రాలు ధరించడం, దాన్ని మనం ప్రమోట్ చేయడానికి ఈ ఏర్పాటు చేయడం గవర్నమెంట్ తీసుకుంటుంది. ఇక్కడ ఫ్యాషన్ షోని గ్రామ స్థాయిలో చూడలేని వాళ్ళు కూడా ఇక్కడే ఫ్యాషన్ షో పెట్టడం అనేది ఇక్కడ వీవర్స్ లెవెల్లో పెట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మిస్ వరల్డ్ లెవెల్లో వాళ్ళు ఇక్కడ విజిట్ చేయడం, ఇక్కడ తెలంగాణలో ఉన్న హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ గద్వాలు, పోచంపల్లి, నారాయణపేట్, గొల్లబామ ఇలాంటి ప్రోడక్ట్లు ఇక్కడ పెట్టడం, వాటికి స్టాల్స్ ఇవ్వడము, ప్రభుత్వం తరఫున మాకు కూడా స్టాల్ ఇచ్చారు. ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడం అది కూడా మాకు ఎంతగా లాభం చేకూరుస్తుందని అనుకుంటున్నాం. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ చేనేత కళకు మరింత ప్రాచుర్యం లభించే నేతన్నకు ప్రయోజనం చేకూర్చే ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. స్థానిక ఫ్యాషన్ డిజైనర్లతో, వీవర్స్ తో, పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలతో ఫ్యాషన్ షో ఏర్పాటు చేస్తోంది. ఈ షో ద్వారా చేనేత వృత్తి ఆవిర్భావం నుంచి అంచెలంచెలుగా చేనేత కార్మికుల శ్రమను మిస్ వరల్డ్ పోటీదారులకు తెలియజేయనుంది. ఈ పోటీలతో పోచంపల్లి వస్త్రాలతో పాటు రాష్ట్ర దేవాలయాలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయి. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు ముమ్మరం చేశారు అధికారులు.